జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన కాకరేపుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో అఖిలపక్ష సమావేశం తలపెట్టారు. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్నారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేష్ గౌడ్ హాజరవుతున్నారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొననుండడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బద్దశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్దమయ్యాయి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్ ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశంలో జేఏసీ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. అఖిలపక్ష భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్ మాజీ గవర్నర్ నరసింహన్ ఇంటికి వెళ్లనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశము ఒకే వేదికపై అంటే పొలిటికల్ రైవలరీ ఉన్న ఇద్దరు నేతలు కలనున్నారు. ఇప్పటి వరకు కూడా ఇద్దరి మధ్యలో ఉప్పు నిప్పుల మాటల యుద్ధం కూడా జరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. పరిధి దాటి ఆరోపణలు, కుటుంబాలపైన కూడా బురద జల్లడాలు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు రాజకీయ శత్రువులు ఒకే వేదికపై కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వుతూ పలకరించుకుంటుంటే, ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఉంటుందనేది కూడా స్టేట్ పాలిటిక్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు పెద్ద శత్రువులు, విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు, ఇలా ఇద్దరి మధ్య ప్రతిరోజు ఏదో ఒక వాదన, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుమనే అంత రాజకీయ వైరుధ్యం తెలుగు రాష్ట్రంలో అందరికీ తెలిసిన ఆ ఇద్దరే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అపోజిషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ ఆసక్తికరంగా ఇద్దరు నేతలు ఒకే వేదికను కూడా పంచుకోబోతున్నారు. అది కూడా ఒకే అంశానికి మద్దతు ఇస్తూ సౌత్ ఇండియా జేఏసీ సమావేశానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ హాజరవనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతలు బయలుదేరి కూడా చెన్నై చేరుకున్నారు. అక్కడ జరిగి సౌత్ ఇండియా జేఏసీ సమావేశాలు ఉంటారు. అదే సేమ్ స్టేజ్ పైన కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గాల్లో పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కూడా ఇటు కేటీఆర్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గళం విప్పనున్నారు. ఒకే అంశానికి మద్దతు ఇస్తూ ఈ ఇద్దరు నేతలు మాట్లాడుతున్న ఒకే వేదిక ఇప్పటి వరకు ఇదే మొదటిదనే చెప్పుకోవాలి. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తి అయితే నెలకొని ఉంది. సౌత్ ఇండియా జేఏసీ స్టేజ్ పై చెన్నైలో ఇద్దరు పలకరించుకుంటారా, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా, ఇద్దరు ప్రసంగాల్లో ఒకరి పేరు ఒకరు తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలా చాలా రకాలుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ముందుగా అనుకున్నట్టు ఉప్పు నిప్పుల మాటల యుద్ధం జరుగుతుంది. తీవ్రంగా పరిధి దాటి కూడా ఒకానొక సమయంలో కూడా విమర్శలు కూడా చేసుకున్నారు. వ్యక్తిగతంగా పరిధి దాటి ఆరోపణలు, కుటుంబాలపై బురద జల్లడాలు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు పొలిటికల్ రైవలరీ ఉన్న వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వుతో పలకరించుకుంటే ఎలా ఉంటుందనేది కూడా ఆ సినారియో గురించి అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా అఖిలపక్ష సమావేశం తలపెట్టారు. సో ఈ సమావేశంలో ప్రభుత్వం నుండి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా మహేష్ గౌడ్, తెలంగాణ తరఫున ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సైతం కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతము ఈ సమావేశంలో ప్రధాన అంశము ఈ డీలిమిటేషన్, ఇది ఎన్నికల ఆర్డర్స్ ని తిరిగి గీయడాన్ని కూడా సూచిస్తుంది. ఈ అంశం రాజకీయ చర్చలకు కూడా దారి తీసింది. అనేక పార్టీల దీని ప్రభావం గురించి కూడా అందరూ చెందుతున్నది కన్సర్న్ కూడా చూపిస్తున్నాయి. చెన్నైలో జరిగే చర్చల ప్రక్రియ యొక్క ముఖ్య అంశాలపైన కూడా
వివిధ రాష్ట్రాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది కూడా దానిపైన ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఎన్నికల సంస్కరణపై చర్చల్లో తెలంగాణ చురుకైన పాత్ర పోషిస్తుంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడం ద్వారా తెలుస్తోంది. ఈ సమావేశం ఫలితాల గురించి మరిన్ని కూడా ఈ రోజు మీటింగ్ అయిపోయాక అసలు ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, ఇంకా తరచుగా కూడా ఇలా కలుస్తూ ఉంటారా, లేకపోతే ఈ ఒక్క రోజు అంటే ఇది ఒక మొదటిసారిగా కూడా ఒక ప్రయత్నము, ఇది బిగినింగ్ అనే చెప్పాలి, ఇంకా దీన్ని కంటిన్యూషన్ చేస్తారా, ఇదే రోజు కన్క్లూజన్ కి వస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో మరి ఈ రోజు ఇటు పాలిటిక్స్ లో చెప్పాలి అంటే సదర్న్ స్టేట్స్ లో అటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందరినీ ఆహ్వానించాడు. కానీ మన 2 తెలుగు స్టేట్స్ కి సినారోకి వస్తుంటే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్రెలవెంట్ అయినప్పటికీ నార్మల్ గా యూజువల్ గా తెలుగు పాలిటిక్స్ కాబట్టి ఇద్దరు ఒకే వేదిక పైన ఈ రోజు కూర్చోవడం కూడా ఆసక్తికరంగా మారింది. మరి దీనిపైన పూర్తిగా స్థాయి అనేది, పూర్తి సమాచారం అనేది మనకి సమావేశం అనంతరం కూడా తెలిసే అవకాశం ఉంది వైశాలి. అయితే మరోవైపు దీనిపై వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు స్టాలిన్ చెప్తున్నారు కదా, మరి దీనికి మద్దతు ఇస్తుందా గవర్నమెంట్? దీనిపై ఏంటి అప్డేట్స్?